అమలు కాని హామీనిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ విమర్శించారు. సుదర్శన్ రెడ్డిని బోధన్ ప్రజలు గెలిపించారో, నిజామాబాద్ ప్రజలు గెలిపించారో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. అక్రమ ఇసుక దందాలో సుదర్శన్ రెడ్డి నెంబర్ 1గా నిలిచారని ఆయన ఆరోపించారు. కాగా బోధన్ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి చూసుకుంటే బెదిరింపులు, కేసులు పెట్టుడు, మా పార్టీలో రాకపోతే మీ సంగతి చూస్తాం, మా క్యాండిడేట్లని వెతుక్కుపోవడం, వాళ్ళకు టార్చర్ చేయడం, వాళ్ళకు అనేక విధాలుగా ఆర్థికంగా ఆశ చూపించి ఫైనాన్షియల్ పైసలు వాళ్ళకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని కూడా కొంత జాగాల వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రక్తం పంచుకున్న వ్యక్తి అని నేను తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి దిక్కు లేడు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన క్యాండిడేట్లు వాడు చైర్మన్ క్యాండిడేట్లు ఉన్నారు.